హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సారథి తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఇది 2017 మూవీ భయ్య. కిచ్చా సుదీప్ గారు నటించారు. అది కూడా కన్నడ మూవీ అయిన హెబ్బులీకి దీన్ని తెలుగు డబ్ చేసి ఆహావాడు ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక బ్రేవ్ పారా కమాండో కెప్టెన్ అనమాట. తను తన సివిలియన్ లైఫ్ కి అయితే తిరిగి రావడం జరుగుద్ది. అది కూడా తన ఫ్యామిలీలో జరిగిన ఒక బ్యాడ్ న్యూస్ వల్ల. అసలు ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, హీరో ఎందుకు తిరిగి వచ్చాడు, వచ్చాక ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే సారథి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి ఫాలో కూడా భయ్యా. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. ఒక కమర్షియల్ మూవీ ఎంటర్టైనర్ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. పైగా చాలా అవుట్డేటెడ్, ఎందుకంటే 2017 మూవీ, ఫ్రెష్ కాన్సెప్ట్ ఏం కాదు. ఇదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ చాలా వచ్చేసాయి ఈ గ్యాప్ లో. సో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, అది కూడా యావరేజ్ వాచ్, టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే సుదీప్ పవర్ఫుల్ లుక్ అండ్ ఆర్మీ స్టైల్ మేక్ ఓవర్ భయ్య. మంచి ఎనర్జీ అయితే క్రియేట్ చేస్తారు మెయిన్ లీడ్ క్యారెక్టర్ తో. సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆ మాస్ అప్పీల్ కూడా బాగానే క్రియేట్ చేస్తారు. ఇంకా స్క్రీన్ ప్లే కూడా రేసింగ్ అని ఉంటుంది అనమాట. అంటే యాక్షన్, సెంటిమెంట్, ఆ సస్పెన్స్ మొత్తం ఆల్ మిక్స్ చేసి మంచిగా మీల్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తారు. కానీ కొద్దిగా గొప్ప సాటిస్ఫై అయితే అవుతారు మీరు ఆ స్క్రీన్ ప్లే తో. ఇంకా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా గ్రేట్ గానే ఉంటుంది. ఎమోషనల్ ఫ్యామిలీ ట్రాక్ కూడా మంచిగా స్ట్రాంగ్ కనెక్షన్ అయితే క్రియేట్ చేస్తారు. మరి అందరూ కనెక్ట్ అవ్వకపోవచ్చు, నాకైతే పర్లేదు అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఒక సోషల్ రెలవెంట్ థీమ్ కూడా తీసుకుంటారు, దాని మీద నడుస్తుంది మూవీ అంతా కూడా. మీకు ఏంటన్నా చెప్తే స్పాయిలర్ అవుతుంది, సో అందుకే చెప్పట్లేదు. బట్ ఆ థీమ్ అయితే నాకు నచ్చింది భయ్య. అమలా పాల్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, డైలాగ్స్ కూడా బాగానే అనిపించాయి. ఎస్పెషల్ ఆ కోర్ట్ రూమ్ అండ్ మిలిటరీ సీన్స్ అయితే ఉంటాయి, అవి బాగానే వర్కౌట్ అవుతాయి భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ గా అయితే వెళ్ళిపోద్ది అనమాట. స్టార్టింగ్ బిల్డప్ కి టైం తీసుకుంటారు, సెటప్ కి గట. అండ్ మెయిన్ ప్లాట్ కి వెళ్ళిన తర్వాత కూడా మీకు కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటుంది. బట్ పికప్ అయితే బాగానే వర్కౌట్ అవుతుందండి. ట్విస్ట్లు కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి భయ్య. మీరు ఎక్కువ యాక్షన్ థ్రిల్లర్స్, ఈ కమర్షియల్ డ్రామాస్ ఇవన్నీ చూసేసి ఉంటే మీకు అర్థమైపోద్ది ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది మూవీ ఏంటని చెప్పేసి. సో అది ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో జరిగే సీన్స్ అన్ని కూడా కొంచెం రిపిటేటివ్ గా అనిపిస్తాయి. ఎమోషనల్ బీట్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వము, ఓకే వెళ్ళిపోతాయి అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలుపుకుంటూ ఉంటది అనమాట. యావరేజ్ టైం పాస్ మూవీ అని చెప్తా. చూద్దాం అనుకుంటే చూడండి, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. ఆహా ప్లాట్ఫామ్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ ఓకే అనిపించింది భయ్య. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.